హాయ్ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ కొన్ని రోజులుగా కామెంట్ సెక్షన్లో చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడగడం జరిగింది. ప్రతి స్టాక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి ఇందులో చేయలేదు. అయితే ఇంకొంతమంది ఏమడిగారంటే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తూ ఏదైనా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ నేర్పండి అని చెప్పి అడిగారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న స్పెషల్ వీడియో చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మీకు పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా అన్ని రకాల ఇండికేటర్స్ వాడుతూ దాన్ని అనలైజ్ చేయాల్సినంత పెద్ద అవసరం లేకుండా చిన్న టెక్నిక్ యూజ్ చేసి ట్రేడ్ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను. ఇది ఖచ్చితంగా ఇంట్రాడే మాత్రం కాదు, పొజిషనల్ ట్రేడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే హైకెనాషి క్యాండిల్స్ తీసుకున్నాను. క్యాండిల్ స్టిక్స్ కాకుండా మీరు ఇక్కడికి వెళ్తే, మీరు ట్రేడింగ్ వ్యూలోకి ఇలా వెళ్తే టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ క్యాండిల్స్లో మీరు హైకెనాషి క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది హైకెనాషి క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ ఏంటంటే దీంట్లో ప్రత్యేకత, మనం ట్రెండ్ కోసం కానీ ప్యాటర్న్స్ కోసం కానీ సపరేట్గా చూసుకోక్కర్లేదు. ఇందులో ఈ క్యాండిల్స్లో మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వెతికినట్టు వెతకూడదు. దీనికి సపరేట్ స్ట్రాటజీ ఒకటి చెప్తారు మీకు, అది ఫాలో అయ్యి ఒకసారి చూడండి. దీంట్లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హైకెనాషి క్యాండిల్స్లో మీకు ఎక్కడెక్కడైతే గ్రీన్ కనబడుతుందో ఆ గ్రీన్ క్యాండిల్స్ అన్నీ ట్రెండ్ని సూచిస్తాయి. అంటే మీకు ఈ గ్రీన్ కనబడ్డ ప్రతి దగ్గర మీకు అప్ ట్రెండ్ ఉన్నట్టు, రెడ్ కనబడ్డ ప్రతి దగ్గర డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. సో మీకు రెడ్ క్యాండిల్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయినట్టు అర్థం. సో మీకు లాంగ్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే గ్రీన్ క్యాండిల్స్లో, షార్ట్ సైడ్ ట్రేడ్ చేయాలనుకుంటే రెడ్ క్యాండిల్స్లో చేయాలి. సో ఇందులో వచ్చేసి మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఈ క్యాండిల్స్ చూసినట్లయితే ఇక్కడ చాలా క్యాండిల్స్కి చూడండి కింద షాడో అసలు లేదు, పైన షాడో కనబడుతుంది కానీ కింద షాడో లేదు. ఇందులో చిన్న కింద షాడో ఒకటి కనబడుతుంది, ఇక్కడ చూస్తే పైన షాడోస్ లేవు. సో ఇలాంటి క్యాండిల్స్ మనకు ముఖ్యం. అంటే ఎంటర్ అవ్వడానికి ఏం చేయాలంటే ఏదైనా ఒక గ్రీన్ క్యాండిల్ని చూసుకొని అప్ ట్రెండ్ వైపు మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే గ్రీన్ క్యాండిల్లో కింద షాడో ఫామ్ అవ్వకూడదు. ఈ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయిపోయిన తర్వాత దాని కింద షాడో లేకపోతే ఆ నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంటర్ అవ్వాలి. సో మనకు ఎంట్రీ క్రైటీరియా ఏంటి? ఒకటి, లాంగ్ సైడ్ అయితే లాంగ్ సైడ్ ఎంటర్ అవ్వాలి అనుకుంటే గ్రీన్ హైకెనాషి క్యాండిల్ ఫస్ట్ చూసుకోవాల్సింది. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత కింద ఏ షాడో ఫామ్ అవ్వకపోతే నెక్స్ట్ క్యాండిల్లో ఎంటర్ అవుతారు. ఇది సెకండ్. ఎప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు అంటే నెక్స్ట్ ఏదైనా ఒక క్యాండిల్లో ఇలా కింద షాడో ఒకటి ఫామ్ అవుతుంది కదా, అది ఫామ్ అయ్యేంత వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి, ఈ క్యాండిల్లో కింద ఏం ఫామ్ అవ్వలేదు కదా, నెక్స్ట్ క్యాండిల్ మీ ఎంట్రీ ఇక్కడ ఉందనుకోండి, మీ ఎగ్జిట్ ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో ఉంటుంది. సో మీ స్టాప్ లాస్ కూడా ఏంటంటే, స్టాప్ లాస్ దీనికి సపరేట్గా ప్రైస్లా కాకుండా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కింద షాడో వచ్చిందంటే అది మీ ఎగ్జిట్ పాయింట్ అని అర్థం. ఇలా చేసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద ట్రెండ్ మూవ్స్ మీరు క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే మీరు నిఫ్టీలో కనుక ఇదే కనుక తీసుకొని ఉంటే మీరు దగ్గర 18,800లో ఎంటర్ అవుతే మీకు ఎగ్జిట్ వచ్చేసి 19,300 దగ్గర మీకు ఎగ్జిట్ వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే హైకెనాషి క్యాండిల్స్ ప్రకారం కూడా చూసుకుంటే మీరు కంప్లీట్గా ఈ 3 days ఈ క్యాండిల్స్ అన్ని చూడండి కింద షాడోస్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇది కన్సాలిడేట్ అవుతుంది అని అర్థం. అంటే స్ట్రాంగ్ మొమెంటం లేదు అని అర్థం దీంట్లో. సో ఇక్కడ మీకు ఎంట్రీ లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏదైనా ఒక క్యాండిల్ అలా ఫామ్ అవుతే నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఈ క్యాండిల్లో ఫామ్ అయింది కానీ నెక్స్ట్ క్యాండిల్లోనే చూడండి షాడో వచ్చింది. సో మీకు ఇది ఎంట్రీకి పనికిరాదు. అప్పుడు చాలా సింపుల్ స్ట్రాటజీ, దీన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ కనుక మీకు కంటిన్యూస్గా స్క్రీన్ ముందు కూర్చోలేము, ఏదైనా చిన్న ట్రేడ్స్ ఏదైనా ఉంటే తీసుకోవాలనుకుంటున్నాను క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసుకొని పెద్ద టెక్నికల్స్ వాడకుండా అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చూడండి, మీకు ఈ పాయింట్లో షాడోస్ వచ్చింది. ఈ పాయింట్ చూడండి, ఇది తర్వాత బాటమ్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ షాడో లేకుండా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, నెక్స్ట్ క్యాండిల్ మీ ఎంట్రీ అవుతుంది. దీంట్లో కూడా షాడో అవ్వలేదు, సో ఇది ఎలిజిబుల్ ఫర్ ఎంట్రీ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ఇక్కడ వచ్చింది షాడోస్. సో ఈ మూమెంట్ అంతా మీరు ఇందులో స్టే చేస్తారు. సో ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కన్సాలిడేట్ అవుతున్న టైంలో జనరల్గా ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటుంది.
మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 2 ఫెయిల్యూర్స్ కన్సిక్యూటివ్గా చూశారు అంటే మీరు కన్సాలిడేషన్ మార్కెట్లో ఉన్నట్టు అర్థం. వెంటనే మీరు ఈ స్ట్రాటజీ నుంచి దూరంగా ఉండండి. ఇది మీకు కంటిన్యూస్గా మార్కెట్ ట్రెండింగ్గా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. అది డౌన్ సైడ్ అయినా సరే, అప్ సైడ్ అయినా సరే, మీకు కాన్సిక్యూటివ్ 2 ట్రేడ్స్ లాస్లో బుక్ చేసుకున్నారు అంటే మీరు మార్కెట్ ట్రెండింగ్లో లేదని అర్థం. మీకు కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే మీరు దాన్ని రైడ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఇంకొక స్టాక్లోకి వెళ్తే యూపీఎల్లో తీసుకుందాము. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ అప్పర్ షాడో లేని, ఇప్పుడు గ్రీన్కి ఎలాగైతే మనం లోవర్ షాడో లేకుండా చూసుకుంటామో, రెడ్కి వచ్చేసి అప్పర్ షాడో లేకుండా చూసుకుంటాం. సో ఈ ప్లేస్లో మీకు అప్పర్ షాడో లేకుండా వచ్చిన ఫస్ట్ హైకనాషి క్యాండిల్ కదా, ఆ నెక్స్ట్ క్యాండిల్లో మీకు ఎంట్రీ దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఎంట్రీ అండ్ ఇంకా డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఇంకా మీరు రన్లోనే ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఏదైనా ఒక క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇలా షాడో ఏదైనా ఇక్కడ కనబడుతున్నట్టుగా ఏదైనా చిన్న షాడో, అప్పర్ షాడో చిన్నది వచ్చినా కూడా, చిన్న అప్పర్ షాడో వచ్చినా కూడా పైన వైపు, అక్కడ మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఈ ట్రెండ్ని రైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ట్రెండ్ చూస్తే ఇక్కడ ఒకటి చూడండి, ఈ పాయింట్లో మీకు ఫస్ట్ క్యాండిల్ వితౌట్ అప్పర్ షాడో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఆ తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ ఎక్కడ దొరికింది, ఈ పాయింట్లో దొరికింది. సో ఇదేంటంటే మీకు చాలా మార్కెట్ నాయిస్ అంతా పోతుంది. ఇప్పుడు నేను దీన్ని నార్మల్ క్యాండిల్లోకి చేస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా కంటిన్యూస్గా ఉంది కదా, సో మార్కెట్ నార్మల్ క్యాండిల్లోకి వేసి చూస్తే ఇక్కడ చాలా నాయిస్ ఉంది. ఈ పాయింట్లో వచ్చిన ఈ 2 విక్స్ మీకు హైకనాషిలోకి వచ్చేప్పటికీ ఈ పైన విక్ కనబడలేదు, చూసారా? సో ఇలా మీరు చూసినట్లయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలి, మళ్ళీ వొలటైల్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుందేమో అనే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చిన ఈ గ్రీన్ క్యాండిల్ కూడా మీకు అక్కడ కనబడలేదు. సో ఇలా హైకనాషి క్యాండిల్స్ యూస్ చేసి ట్రెండ్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు, నాయిస్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో ఒక పొజిషనల్ ట్రేడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ట్రై చేసి చూడండి. కానీ ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా స్ప్రెడ్స్ తీసుకోవడానికే ట్రై చేయండి తప్ప నేకెడ్గా పొజిషన్స్ తీసుకొని అందులో ఇరుక్కుపోయి పెద్ద లాసెస్ చేసుకోకండి. సో ఈజీగా ఉండే ట్రేడ్స్ ఏవంటే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా అది ఎలా తీసుకోవాలో చెప్పా కదా. ఏటీఎం స్ట్రైక్ దగ్గర ఆప్షన్ని కొనేసి ఓటీఎం స్ట్రైక్ దగ్గర అమ్మండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులు మీకు టైం కరెక్షన్స్ కానీ ప్రైస్ కరెక్షన్స్ కానీ మీకు ఆపోజిట్లో జరిగితే అప్పుడు పైన నుంచి మీకు తీసుకున్న ప్రీమియం పాకెట్లోకి రావడం వల్ల మీరు కొంతకాలం దాన్ని హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ట్రేడ్ అయినా సరే పొజిషనల్స్ తీసుకున్నప్పుడు 5 to 6 days మినిమం హోల్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వండి. 1 to 2 daysలో ఎగ్జిట్ అయిపోయే ఉద్దేశాలు ఉంటే దాన్ని పొజిషనల్గా ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే మీకు మార్కెట్లో ఉన్న నాయిస్కి చాలా ఫాస్ట్గా మీరు ఎగ్జాస్ట్ అయిపోయి లాస్లోకి వచ్చేస్తున్నామేమో అనే కంగారుతో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ తర్వాత అరే నేను తీసుకున్న ట్రేడ్ మళ్ళీ ఇప్పుడు బాగా పనిచేస్తుంది, నేను ఉంచుకున్నా బాగుండేది అని మా మైండ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి సైకలాజికల్గా చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పొజిషనల్గా ఎంటర్ అవుతున్నారు అని మీరు ఫిక్స్ అయిన తర్వాత స్ప్రెడ్స్ తీసుకొని కనీసం 5 to 6 days హోల్డ్ చేసే ఉద్దేశంతో ఉంటేనే తీసుకోండి. లేకపోతే జస్ట్ ట్రేడ్ని పేపర్ ట్రేడ్ చేయండి తప్ప రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేయొద్దు. ఇలా బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను. ఇది కాకుండా అడ్వాన్స్డ్ లెవెల్లో టెక్నికల్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ లెవెల్లో డెరివేటివ్ డాటాను అనలైజ్ చేసి మిగతా వాళ్ళతో పోలిస్తే ఎడ్జ్ ఉండి మార్కెట్లో పర్ఫామ్ చేయాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి, ఫుల్ టైం ట్రేడర్గా మారాలి అనుకుంటే మాత్రం కింద ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. సాటర్డే సండేస్ మనం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దానికి బుక్ చేసుకుంటే అక్కడ కంప్లీట్గా న్యూ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంప్లీట్ అనాలిసిస్ నేర్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.